హలో గైస్. సో ఈరోజు మనము 56 క్లాస్ అనమాట. సో బెస్ట్ ఎంసీక్యూస్ ఫర్ ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర. సో రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర మూమెంట్ అంటారనమాట. ఓకేనా. సో దీనికి వెళ్ళే ముందు అంటే దీనిలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి. సో అంటే ఇవేంటంటే మనకి రెగ్యులర్ కంటే కొద్దిగా చిన్న టాపిక్స్ కదా, ఒక బిట్టు అలా వస్తుందన్నమాట. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన పేపరు 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ ఉందనుకోండి. సో దీంట్లో మనకి 45 పేపర్ మోడరేట్గా వస్తాయి. డిఫికల్ట్గా వస్తే అంటే మన ప్రిలిమ్స్లో వచ్చినట్టు వస్తే అన్నీ కష్టంగా వస్తాయి, దానికి ఎవరైనా చేయలేరు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రిలిమ్స్ ఈజీ టు మోడరేట్, మెయిన్స్ ఏమో మోడరేట్ టు డిఫికల్ట్ వస్తాయి అనమాట. ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ 3 క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. దాంట్లో 40 to 45 క్వశ్చన్స్ బాగా చదివిన వాళ్ళు, అంటే బుక్ మొత్తం ఏదైనా ఒక బుక్ తీసుకొని దాన్ని ప్రిపేర్ అయిన వాళ్ళు 40 to 45 క్వశ్చన్స్ కొంచెం మోడరేట్గా ఉన్న పేపర్లో ఈజీగా పెడతారనమాట. ఓకేనా. ఈ 45 నుంచి మనకి కట్ ఆఫ్ ఒకలా అంటే ఏపీ హిస్టరీ వరకే చూద్దాము, ఏపీ హిస్టరీ వరకు మాట్లాడుకుందాము. సో టాప్ మార్క్స్ ఎవరికన్నా 60 to 65 మధ్యలో వచ్చినాయి అనుకుంటే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అక్కడ ఎంత 20 to 25 మార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 20-25 మార్క్స్ తీసుకుంటే ప్రతి 5 మార్క్స్కి ఈ 40 మార్క్స్కి ఎంత కష్టపడ్డావు, ఈ 5 మార్క్స్కి అంత కష్టపడాల్సి వచ్చింది అనమాట. ఈ 4-5 అనుకోండి, లేదంటే 5-5 అనుకోండి మార్క్స్. సో ఈ 40-45కి ఎంత కష్టపడ్డావో ఇక్కడ ఒక్కొక్క 5 మార్కులకి అంత కష్టపడాలి నువ్వు. ఓకేనా. అంటే ఇది ఈ 45, 50, 55, 60, 65 వెళ్ళేసరికి కష్టం అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది సార్ మీరు అడగచ్చు. సో వీటిలో ఏంటంటే మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం చదివిన టాపిక్లో నుంచి ఒక 40 బిట్స్ వస్తాయి. ఈ 5లోకి వెళ్ళేసరికి ఈ 5లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏం జరిగిద్ది, గ్రంథాలయ ఉద్యమం నుంచి ఒక బిట్టు పడిద్ది, న్యూస్ పేపర్స్ నుంచి ఒక బిట్టు పడిద్ది. ఓకే. తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ వాటి నుంచి ఒకటి పడిద్ది, డ్యాన్సెస్ నుంచి ఒకటి పడిద్ది. లేదంటే కొత్తగా ఏదైనా జరిగిందనుకోండి, అంటే కరెంట్ అఫైర్స్ లాగా కాదు, ఎవరైనా చనిపోయినా వాళ్ళకైనా పద్మశ్రీ వచ్చినా, ఓకేనా, అట్లాంటి వాటి నుంచి ఒక బిట్టు పడిద్ది. ఇట్లాగా బిట్స్ అనేవి చిన్న చిన్న టాపిక్స్ అనేవి ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో, సో మనం ముందంతా చెప్పిన దాంట్లో నుంచి ఒక 50-55 బిట్స్ వస్తాయి. దాంట్లో కూడా కొన్ని కష్టంగా వస్తాయి. ఈ చెప్పే టాపిక్స్లో నుంచి ఒక్కొక్క టాపిక్లో నుంచి 1 లేదా 2 బిట్లు పడతాయి. మీరు కనుక చూస్తే 1-2 బిట్లు మీరు చూడొచ్చు ఈజీగా. ఇప్పుడు చెప్పే వాటన్నింటిలో 1-2 బిట్లు మీకు 2017లో కానీ 19లో కానీ కనిపిస్తుంటే, ఒక్కోసారి కొన్ని టాపిక్లో కనిపించవు, కొన్ని టాపిక్లో కనిపిస్తాయి. కాకపోతే ఏంటంటే ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇవన్నీ పర్టికులర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఈసారి సిలబస్లో ఖచ్చితంగా ఒకటన్నా పడిద్దేమో అని అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇంత డెప్త్గా చెప్పడం, లేదంటే అసలు అవసరం లేదని అనేవాడిని కదా. సో అది కాబట్టి ఇవన్నీ మనం చదవాలా అంటే ఇంకా అది మీ దాని మీద ఆధారపడుద్ది. మనం జనరల్గా ఏమవుతుందంటే ప్రిలిమ్స్ అప్పుడైతే నువ్వు ఏదో పైపైన చదువుకొని చిన్న టాపిక్స్ వదిలేసి అట్లా వెళ్ళినా సరిపోద్ది. కానీ మీరు మెయిన్స్కి చదివేటప్పుడు ఏంటంటే ఏదో ఊరకు చదువుతున్నారని కానీ లేదో టైంపాస్కి కానీ అట్లా చేయొద్దు. చదివేది ఏదో పర్ఫెక్ట్గా చదవండి. ఎట్లాగైతే ఇప్పుడు మీరు ఒక టాపిక్ ఇలా ఒక రకంగా చదువుతున్నారు అనుకోండి, దాన్ని టాపర్ అనేవాడు ఎలా చదువుతాడా, ఏదో ఊరకు చదివి వదిలేసి వెళ్ళిపోతున్నారు. టాపర్ అనేవాడు అలా చదువుతాడా, వాడు ఏం చేస్తాడు, టాపిక్ అర్థం చేసుకుంటాడు. అసలు ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అంటే ఈ ఆంధ్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర అని ఒక టాపిక్ తీసుకున్నాను అనుకో, దాంట్లో ఎన్ని పత్రికలు ఉన్నాయి, ఓకేనా, దానికి పేర్లన్నీ రాసుకొని టైం టేబుల్ లాగా ఒకటి తయారు చేసుకుంటాడు. అంటే వార్తాపత్రికల పేర్లు, దాని సంపాదకుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాంట్లో ముఖ్యమైన పాయింట్స్ అట్లాంటివైనా చదువుకొని దాన్ని రివిజన్ చేసుకుంటాడా, లేదంటే వాడు దాన్ని మూసేసి ఒకసారి మన హిందూ పత్రికలో ఏమేమి పాయింట్స్ చూసాము అలా గుర్తు నెంబర్ వేసుకుంటాడా, దాని మీద బిట్స్ చేస్తాడా, ప్రాక్టీస్ చేస్తాడా, ఓకేనా, దాని గురించి నెట్లో ఏమైనా సెర్చ్ చేస్తాడా. రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్ర మూమెంట్ అని నువ్వు నెట్లో కొడతావా, కొట్టి ఫస్ట్ 5 లింక్స్ ఏమొచ్చినాయి, దాంట్లో ఏదైనా మనకు కొత్త పాయింట్లు వచ్చినాయా, లేదంటే వాడు ఎలా చెప్తున్నాడు,
లేదంటే డిఫరెంట్ మెటీరియల్స్లో ఒక హాఫ్ అన్ అవరే మీరు చదివిన తర్వాత అట్లా చూస్తున్నాడా అంటే మనకి ఆన్లైన్లో మనకి దొరికే మెటీరియల్స్ వరకు అనమాట నేను చెప్పేది. ఓకేనా. నీకు మనం గ్రంథాలయ మూమెంట్లో మనకి ఆజాదీక అమృత్ మహోత్సవం అనే దాంట్లో అయ్యంకి వెంకట రమణయ్య గారి గురించి చూసాం. అట్లా ఏదన్నా నీకు వస్తున్నాయా పాయింట్లు, దాంట్లో ఏదైనా పాయింట్ జరుగుతుందా, అట్లాగా నువ్వు చూడాలన్నమాట. ఎందుకంటే ఏదైతే మనకి మోడర్నైజింగ్ అవుతుందో నీకు సబ్జెక్ట్ అనేది క్వశ్చన్స్ కూడా అంతే డిఫికల్ట్ అవుతాయి. దాంట్లో ఏంటంటే పొరపాటు ఉండదు. మీరు కనుక 2010 కానీ 12కి ముందు కానీ పేపర్లు చూడండి. ఇప్పుడు ఎవరైతే కొంచెం ముందు స్థాయిలో గ్రూప్ 1 గ్రూప్ 2 స్టేజ్లో ఉన్నారో అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రీవియస్ పేపర్లు చదువుకుని వెళ్తే ఇంకా ఎగ్జామ్ జాబ్ కొట్టేసేవాళ్ళు అనమాట. స్టాండర్డ్ బుక్స్ అయ్యే ఉండదు, బిట్ బ్యాంక్ వచ్చింది, అంతకుముందు ప్రీవియస్ బిట్లు మళ్ళీ కొత్త బిట్లు, ఆ బిట్స్ 2-3 సార్లు చదువుకుని వెళ్ళటం, అయ్యే పెట్టేసేవాళ్ళు, అయ్యే వెళ్ళిపోయేవాళ్ళు. సబ్జెక్ట్ ఏంటంటే మనకి నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఓకేనా డిఫికల్ట్గా అవుతుంది. ఓకేనా. వాళ్ళు డిఫికల్ట్గా పేపర్ ఇవ్వాలి అనుకుంటే మనం ఎవరు పెట్టలేము. మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏపీఎస్టీలో కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది అట్లా అవుట్ సైడ్ వెళ్ళడానికి. మనకేంటంటే స్టాండర్డ్ బుక్స్ 1-2 ఉంటాయి, దాంట్లోంచి బిట్స్ పడతాయి మ్యాక్సిమం. ఓకేనా. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకుని ఈ టాపిక్స్ చదివేటప్పుడు ఇప్పుడు నేను ఎన్ని చెప్తున్నా అంటే మీకు ఆ ఒక్క మార్కు కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఏపీఎస్టీ లాంటి దాంట్లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక మార్క్ తెచ్చుకోవడం కంటే నువ్వు ఆ సబ్జెక్ట్లో కూడా 45 స్టాటిక్లో ఇచ్చిన తర్వాత ఇట్లా నేను ఒక 20-25 మార్క్స్ కరెంట్ అఫైర్స్లో అక్కడ కరెంట్ అఫైర్స్ కానీ లింకేజ్ కానీ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా వెళ్తాయి అంటే ఈ చిన్న టాపిక్స్లో కొద్దిగా లోపలికి వెళ్తాయి అనమాట. సో అది మీరు చూసుకోవాలి. ఓకేనా. నేను మ్యాక్సిమం నా వల్ల అయినంతవరకు ఉన్నది మనం చెప్పడానికి ట్రై చేస్తాను. ఎట్లా వస్తాయని చెప్తున్నాను, ప్రీవియస్ బిట్స్ చెప్తున్నాను. మనకి ప్రీవియస్ బిట్స్ ఏంటంటే ఒక ఓరియంటేషన్ అనమాట. ఎట్లా వస్తుంది బిట్టు. ఇప్పుడు నేను ముందు ఈరోజు ఈ చెప్పే ముందు మీకు ఒకసారి ప్రీవియస్ బిట్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తా. అప్పుడు మీరు చదివేటప్పుడు ఓకే బిట్టు ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది అని మనకి ఉండిద్ది అనమాట. ఓకేనా. అందుకని ఈ ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ చెప్పడం అంటే ఈ సబ్జెక్టులోనే కాదు మిగతా సబ్జెక్టులో కూడా మీరు ఈ విధమైన ఓరియంటేషన్లో మీరు చదువుకోగలగాలి అనమాట. ఓకేనా. ర్యాండమ్గా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటూ వెళ్తే అవ్వదు, ఫస్ట్ నుంచి చివరి దాకా బుక్ చదివితే అవ్వదు. ఎలా చదవాలి, ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ చూడాలి. ఓకేనా. ప్రీవియస్ బిట్స్ నుంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ చాప్టర్స్లో ఎక్కడ బిట్స్ పడుతున్నాయి ఆ క్లస్టర్స్ మీరు బాగా చదువుకోవాలి. అంటే ఇట్లా ఏపీఎస్టీ మొత్తం ఉందంటే మీరు చూసుకోండి, ఒక చోట ఎక్కువ బిట్స్ పడుతూ ఉంటాయి. ఇట్లా అంటే కొన్ని టాపిక్స్ కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు కానీ ఇప్పుడు బౌద్ధం కానీ జైనం కానీ అంటే జైనం కాదు మహిళల గురించి ఎక్కువ బిట్లు పడతాయి. బౌద్ధం గురించి మీరు చూసుకోండి క్వశ్చన్ వారు బౌద్ధం గురించి బిట్లు పడుతుంటే మహిళల గురించి ఏదన్నా మనకి ఉపాధిక బోధిస్త్రీ గురించి బిట్లు పడతాయి. ఓకేనా. ఇంకా ఎక్కడ పడతాయి ఏదైనా ఒక రాజు గురించి చెప్తున్నారు అనుకో, ఆ రాజు గురించి ఇచ్చిన తర్వాత చివరిలో ఆ రాజు యొక్క ఏమేమి గొప్పతనాలు లేదంటే బిరుదులు ఏదైనా సాంస్కృతికంగా అతను ఏదన్నా బాగా చేశాడా అట్లాంటివి అడుగుతారనమాట. రాజు ఎవరెవరి మీద యుద్ధాలు చేశాడు దానికంటే మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ చివరి పేరాలో ఉన్నటువంటి వాటి దాని మీద అనమాట. ఓకేనా. అంటే ఒక రాజు ఇలా అయ్యాడని చెప్పిన తర్వాత చివరిలో ఒక చిన్న పేరాలో మనకి బిఎస్ఎన్ హనుమంతరావు గురించి చెప్తున్నాను. ఆ చివరి పేరాలో ఏం చెప్తాడంటే ఇతను అది చేశాడు. ఇప్పుడు హాలుడు ఉన్నాడు, హాలుడు గాథా సప్తసతి అని. ఓకేనా. గుణాఢ్యుడు బృహత్ కథ ఇట్లాంటి బిట్లు రెగ్యులర్గా పడతాయి అన్నమాట. లీలావతి కావ్యము ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎవరు రాశారు ఏంటి అనేది ఆ చివరి పేరాలో వస్తాయి అన్నమాట. ఓకేనా. సో అట్లాంటివి మీకు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. ఎలా చెప్తున్నావు నువ్వు అట్లాంటివి పడతాయని. నాకు ప్రీవియస్ బిట్స్లో ఈ గుణాఢ్యుడు బృహత్ కథ అనేది 10 సార్లు కనపడింది, హాలుడి గాథా సప్తసతి అనేది 10 సార్లు కనపడింది. కాబట్టి కనీసం 2 పేపర్లు జరిగితే ఒక పేపర్లో ఆ బిట్ వచ్చింది అట్లాగనమాట. ఇప్పుడు నేను ఈ ఆంధ్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర ఏందని బిట్స్ చెప్తాను అనమాట. దాన్ని బట్టి నేను క్లాస్ చెప్పేటప్పుడు ఓకే నేను చెప్తుంటా అంటే ఇప్పుడు నేను అక్కడ పాయింట్స్గా చెప్తున్నా కదా, ప్రతి లైన్ ఒక బిట్టే. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇచ్చినప్పుడు క్రింది వాటిలో ఏది కరెక్ట్ అన్నప్పుడు ఈ క్రింది వాటిలో హిందూ పత్రిక గురించి ఏది కరెక్ట్ అని అడిగినప్పుడు నువ్వు అది మొత్తం గుర్తుండాలి. ఓకేనా. చేతనంతవరకు మీ వల్ల అయినంతవరకు చూసుకోండి, ఇంకా తర్వాత ఇష్టం. ఓకే. మీరు అనుకున్న దానికంటే కొద్దిగా ఈజీగానే ఉండొచ్చేమో అనుకుంటున్నాను పేపరు. అయితే మోడరేట్ నుంచి డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే మెయిన్స్ పేపర్ కాబట్టి డిఫికల్ట్గానే ఉంటుంది. ఇంకా రేపు అనేది నెక్స్ట్ ఎగ్జామ్లో కొడదాము ఈసారి ఏదో రాసి అట్లాంటిది ఎప్పుడు పెట్టుకోవద్దు. ఇంకా రేపు అనేది ఎప్పుడూ ఉండదు కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఇంకా రేపు అనే పరిస్థితులు కానీ నువ్వు అసలు చెప్పలేవు అనమాట. ఎప్పుడో 2016లో పడితే 2019లో
2016లో మంచి నోటిఫికేషన్ అని 940 పడితే 2019లో 450. ఈ జోన్స్, ఉమెన్, మెన్ కేటగిరీస్ అన్ని తీసేస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి? నువ్వు ఎక్కడ రావాలి, ఎంత టాప్లో రావాలి? మళ్ళీ 2019లో పడితే ఇప్పుడు మళ్ళీ 2024 ఎగ్జామ్ కూడా నీకు 2025లో జరిగింది. అంటే ఎంత టైము? 6 years. ఇక్కడ గ్రూప్ 2 రాసినాడు అనుకుంటాడా? ఇప్పుడు వాడికి ఒక 24-25లో రాశాడు, 7 years అంటే 32కి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకోకుండా ఈ రాసినోడు ఆంధ్రని చదువుతూ ఉంటాడా? వేరే జాబ్లో చేరుంటాడు, ఖచ్చితంగా చేరుంటాడు. 32 వస్తే జాబ్లో చేరకుండా ఉండడం అనేది రేర్ కేసెస్లో అనమాట. ఏదో ఒక జాబ్, చిన్న జాబ్స్ అయినా జాయిన్ అయిపోయి ఉంటాడు. జాబ్స్లో జాయిన్ అయిపోయాక నీకు అదర్ ప్రాబ్లమ్స్ అనేవి నీకు దీనికంటే ఎక్కువ అవుతాయి అన్నమాట. జాబ్లో ఉన్న ప్రెషర్స్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్న రేపటి కంటే ఈరోజే మంచి రోజు అని చెప్పి చదువుకోండి. అది ఒకటే నేను చెప్పగలిగేది. ఓకే, అది. సో ఒకసారి ఇదేంటంటే నేను ఈ క్వశ్చన్స్ ఒకసారి చూపిస్తాను, అంటే ఎట్లా వస్తున్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఆ తర్వాత ఈరోజు క్లాస్ ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర, బెస్ట్ ఎంసీక్యూస్ అది చెప్తాను. ఓకేనా? సో ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది ఒక్కసారి గమనించండి. సో చూడండి, క్రింది వాటిలో చిరుకూరి వీరభద్ర రాసిన ఏ పుస్తకం ఆంధ్రులకు వారి అద్భుతమైన గతం గురించి సుదీర్ఘమైన అవగాహన కల్పించడంతో పాటు ఇది విజ్ఞాన జ్యోతుల వెలుగున ఆంధ్ర ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకొని ప్రజల్లో కొత్త మేల్కొల్పు మరియు ప్రాంతీయ స్ఫూర్తిని రగిలించింది? ఓకేనా? సో ఈ ప్రాంతీయ స్ఫూర్తిని రగిలించింది ఏది అని అడిగితే మనకి ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్. అంటే నేను ఇప్పుడు బిట్స్ అని చెప్పట్లేదు, జనరల్గా ఏది ఆన్సర్ అనేది మీకు ఒక ఐడియా రావడానికి. ఓకేనా? ఆన్సర్ కన్యాశుల్కం, హితసూచిని, ద క్రిసెంట్ మరియు ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్, ఆంధ్రుల చరిత్ర అనమాట. ఆన్సర్ అయితే ఇది. సో ఎట్లా అడుగుతున్నాడు? ఒక పుస్తకము చిలుకూరి వీరభద్రరావు ఏ పుస్తకం రాశాడు? సో చిలుకూరి వీరభద్రరావు రాసిన పుస్తకం ఏది? సో ఆంధ్రుల గురించి ఒక అద్భుతమైన అవగాహన కల్పించాడంట. సో విజ్ఞాన జ్యోతులు వెలిగించాడంట, మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకొని వెళ్ళాడంట. సో అలాంటి స్ఫూర్తి కాబట్టి దీని గురించి అడిగాడు. స్పెషల్ అట్రాక్షన్ ఉండాలన్నమాట ఒక బిట్కి. చూడండి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ఆంధ్రులకు గుర్తు చేస్తూ అనేక వ్యాసాలను ప్రచురించిన మొదటి వార్తాపత్రిక పేరేంది? సో మీకు ఎప్పుడైనా క్వశ్చన్లు వచ్చేటప్పుడు ఏదైనా కొంచెం మొదటిసారిగా ఏదైనా చేసిందనుకో ఒక పత్రిక కానీ ఏదన్నా, అది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. సో మొదటిసారిగా మాతృ సంజ్ఞలను వాడిన వారెవరు, మొదటి సంస్కృత శాసనం ఏది, మొదటి తెలుగు పదం ఏది, ఇట్లాంటి బిట్లన్నీ మీకు పడుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ అన్నమాట అట్లాంటివి. మీకు వచ్చినప్పుడు ఇది మొదటిసారిగా ఇట్లా చేశాడు, లేదంటే మొదటిసారిగా దక్షిణ భారతాన్ని ఆక్రమించాడు, లేదంటే ఇట్లా వచ్చినప్పుడు ఆ బిట్ మీకు ఇంపార్టెంట్ అని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో రెండో దానికి ఆన్సర్ అంటే వస్తుందిలే, రెండో దానికి ఆన్సర్ ఒకటంట, కృష్ణా పత్రిక అంట. వచ్చినప్పుడు చూద్దాం మనం. ఓకే, అంటే ఆన్సర్లు చెప్పడానికి కాదు, జస్ట్ ఎట్లా వస్తున్నాయని చెప్పడానికి. గుంటూరు నుంచి 19 జనవరి 1910లో ప్రచురించిన వార్తాపత్రిక మొదటిసారిగా ఆంధ్రలో ఐక్యత కోసం పిలుపునిచ్చిందంట. సో చూడండి, మొదటిసారిగా కీవర్డ్, ఇప్పుడు చెప్పే కీవర్డ్లు అనమాట. ఎట్లాగా అంటే ఇక్కడ ఏం అడిగాడు? స్ఫూర్తిని ఏది ఇచ్చింది? సో కొత్త మేల్కొలుపు. సో కొత్తగా అంటే మొదటిసారిగా కొత్తగా మారుమూల ప్రాంతాలకు కూడా ఒక స్పెషలైజేషన్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, మొదటి వార్తాపత్రిక, ఫస్ట్ టైం ఏదైనా వార్తాపత్రిక ఇది చేసింది అంటే అది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి, గుంటూరు నుంచి 19 జనవరి 1910లో మొదటిసారిగా, ఫస్ట్ టైం కీవర్డ్ ఇది. ఈ కీవర్డ్కి సంబంధించి బిట్లు పడుతున్నాయి. సో ఏది? మూడో చూడండి, రెండోదంట ఆన్సర్, దేశాభిమానం అంట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఉద్యమానికి అనుకూలంగా ప్రముఖ కథనాలను ప్రచురించి ఆంధ్రులకు ప్రచారాన్ని నిర్వహించడానికి చురుకుగా సహాయపడిన మద్రాసు వార్తాపత్రిక ఇది. సో ఇక్కడ చూడండి, ఇది భిన్నమైందనమాట. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ లాగా. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటంటే, అంటే మీకు 3 ఆప్షన్ 4 ఆప్షన్లు ఇచ్చారనుకోండి. సో ఇక్కడేమో మామిడికాయ, ఇక్కడేమో జాంకాయ, ఇక్కడేమో యాపిల్, ఇక్కడేమో కాకరకాయ అని ఇచ్చాడు. సో ఇక్కడేంది మీకు కాకరకాయ డిఫరెంట్. ఈ 3 తినే పండ్లు అనుకోండి, ఈ కాకరకాయ డిఫరెంట్ అనమాట. సో అట్లాగా మీకు ఇక్కడ ఇది ఎందుకు అడిగాడు? సో ఇది ఎందుకు అడిగాడంటే ఒకసారి చూడండి. సో జనరల్గా మనకి అప్పుడు మద్రాసు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు జనరల్గా ఏం జరగాలి?
ఆంధ్రాలో ఉన్న పత్రికలు నీకు ఆంధ్ర గురించి చెప్పాలి. కానీ ఇక్కడ చూడండి, గుంటూరు నుండి క్రింది వారిలో ఇది కదా బిట్టు. ఉద్యమానికి అనుకూలంగా ప్రముఖ కథనాలు ప్రచురించిన, ఆంధ్రాలో ప్రచారం నిర్వహించడానికి చురుకుగా సహాయపడిన మద్రాసు వార్తాపత్రిక ఏది? ఇది ఆడ్ మ్యాన్. ఎందుకంటే ఆడ్ మ్యాన్ అంటే జనరల్గా నీకు ఆంధ్రాలో పత్రికలు అయితే నీకు ఆంధ్రాకి సహాయపడతాయి, కానీ మద్రాసు నుండి వెలువడే పత్రిక ఆంధ్రాకి సహాయపడుతుంది అంటే అది రీజనబుల్గా ఉందనో కొంత డిఫరెంట్గా ఉంది కదా. కాబట్టి నీకు బిట్స్ మొదటిసారిగా ఏదైనా అడిగినప్పుడు అడుగుతున్నాడు, లేదంటే డిఫరెంట్గా ఏదైనా ఉన్నప్పుడు, ఓకేనా, డిఫరెంట్గా ఏదైనా ఉన్నప్పుడు అడుగుతున్నాడు బిట్లు. సో దీనికి ఆన్సర్ నాలుగో ఆప్షన్ పెట్టాడు, ద ఇండియన్ పేట్రియాట్ అంట. ఓకేనా. సో నెక్స్ట్, ఇది నిన్న మనం చూసాం. గుంటూరు నుండి కింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు? సో మొదటిసారిగా గుంటూరు నుంచి మనకి తెలుగు పత్రికలో మనకి గుంటూరు నుంచి మనకి విత్తనాలు వేశాడు అని చెప్పాం హిందూ పత్రికలో. ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? జొన్న విత్తనాలు వేశాడు అని చెప్పాం కదా. జొన్న విత్తుల గురునాథం. సో చూడండి, ఇక్కడ గురునాథం అని ఇచ్చాడు బిట్టు. ఆన్సర్ ఇదేనా? 5 కరెక్టే. ఓకే, ఇది. సో ఇది మనం నిన్న హిందూ పత్రిక గురించి చూసిన దాంట్లో ఈ బిట్టు మనం చూసాం. నేను నిన్న చూడలేదు ఈ బిట్టు. గ్రూప్ 2 మెయిన్స్ 2017లో వచ్చింది. నేను ఇప్పుడు బిట్స్లో యాడ్ చేశాను ఈ బిట్టు. ఓకేనా. సో అది కాబట్టి బిట్స్ ఎలా వస్తున్నాయి అంటే హిందూ పత్రికలో దాంట్లో కూడా మనం చెప్పాం, జొన్నవిత్తుల గురునాథం గారు తెలుగు దానిపై చాలా వ్యాసాలు రాశారు. 1911లో ఈ హిందూ పత్రికలో 6 వరుస వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఈ వెనకబాటుతనం గురించి చెప్పారు. తర్వాత తెలుగువారు వెనకబడిన వారా అని చెప్పి ఒక శీర్షికతో వ్యాసం వచ్చింది. దీంట్లో ఎంతమంది ఉన్నారా అని చెప్పాడు. ఓకేనా. తర్వాత యంగ్ మెన్ లిటరీ అసోసియేషన్ అని గుంటూరులో దాని సభ్యుడిగా ఈ గురునాథం గారు ఉన్నారు. హిందూ పత్రికలో తెలుగువాడి వెనకబాటుతనం గురించి ఆంధ్రోద్యమ భావనకు అంకురార్పణ చేశాడు, స్టార్టింగ్ చేశాడు అని చెప్పాం. కాబట్టి ఇది కూడా మీరు కానీ ఒకసారి ఇక్కడ చూస్తే మొదటి అని చెప్పి ఇది వస్తుంది కదా కీవర్డ్. మీరు మనం నిన్న చెప్పిన దాంట్లో 8th పాయింట్ కనుక మీరు చూస్తే 8th పాయింట్ ఏదో పాయింట్, యంగ్ మెన్ లిటరీ అసోసియేషన్ @ గుంటూరు, దాని సభ్యుడు ఈయన. ఓకే, అది అర్థమవుతుంది కదా. సో యంగ్ మెన్ లిటరీ అసోసియేషను, యంగ్ మెన్ లిటరీ అసోసియేషన్ గురించి చెప్పినప్పుడు ఇది గుంటూరులో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాము. తర్వాత జొన్న విత్తుల గురునాథం గారు దీని సభ్యుడు. జొన్న విత్తుల గురునాథం, జొన్న విత్తులు అంటే విత్తనాలు వేశాడు దీనికి అన్నట్టుగా మనం చెప్పుకున్నాము. సో హిందూ పత్రికలో తెలుగువారి వెనకబాటుతనం గురించి అనేక రాశాడు. ఆంధ్రోద్యమానికి అంకురార్పణ చేశాడు, ఆంధ్రోద్యమ భావనకి అంకురార్పణ చేశాడని చెప్పుకున్నాం. నేనేంటంటే అంటే చెప్పేటప్పుడు కూడా ఆ పదాలే చెప్పడానికి కారణం ఏంటంటే క్వశ్చన్ కూడా సిమిలర్గా అడగడానికి అవకాశం ఉందని. సో ఎవడైనా ఫస్ట్ సారి ఏదైనా చేసినప్పుడు అతను ఇంపార్టెంట్ అవుతాడు నీకు. ఏదైనా ఫస్ట్ దాని గురించి చెప్పారు అంటే వాళ్ళు ఇంపార్టెంట్ అవుతారు అన్నమాట బిట్స్ మనం చూసేటప్పుడు. ఓకేనా. అది నెక్స్ట్, స్వంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగువారికి సంస్కృతికి రక్షణ లేదు అని ఇదే తెలుగు పత్రిక వ్యాఖ్యానించింది. చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ 2017. సో నీకు గ్రూప్ 2 మెయిన్స్ 2017 కనుక చూస్తే బిట్ ఈజీగానే ఉంటుంది, కానీ ఆప్షన్స్ డిఫికల్ట్గా ఉంటాయి అన్నమాట, దగ్గరగా ఉంటాయి బిట్స్. ఓకేనా. చూడండి, 2 బిట్స్ న్యూస్ పేపర్ నుంచి వచ్చినాయి. ఓకేనా. సో ఒక్కోసారి ఇట్లా పడినప్పుడు నువ్వు ఆ టాపిక్గా వదిలేసావంటే ఆ 2 మార్కులు నీకు చాలా డిఫరెన్స్ చూపించింది. అట్లా నువ్వు ప్రతి టాపిక్లో ఒక మార్క్ కలుపుకుంటూ వెళ్తే 10 టాపిక్లో 10 మార్కులు కానీ నీకు యాడ్ అయినాయి అంటే నువ్వు ఇన్ అవుట్ అనేది తేలిపోద్ది అనమాట. కట్ ఆఫ్కి దగ్గరలో చాలామంది ఉంటారు. కట్ ఆఫ్ కింద 20 మార్క్స్ 10 మార్క్స్ దగ్గర చాలామంది ఉంటారు అనమాట. ఆ కట్ ఆఫ్ దాటినోడే ఉద్యోగం కొట్టగలడు. ఓకేనా. కాబట్టి చూడండి, ఇది మనకి 6-3. సో ఇది నీకు అంటే ఇవన్నీ వస్తాయి నేను చెప్తున్నా, కాకపోతే బిట్స్ ఎలా వస్తున్నాయని. కాబట్టి ఆ పేపర్లో ఏదన్నా ఒక దాని గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తే, ఓకేనా. సో ఇప్పుడు నిన్న మనం హిందూ పత్రిక గురించి చూసినప్పుడు 1911 ఏప్రిల్ 15న తెలుగువారు వెనకబడిన వారా అని శీర్షిక వచ్చింది అని చెప్పాం. సో ఇట్లాంటివి తెలుగువారు వెనకబడిన వారా, లేదంటే ఇక్కడ చూడండి, సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగువారికి సంస్కృతి రక్షణ లేదు అని వ్యాఖ్యానించిన పత్రిక ఏది?
ఇట్లా అంటే ఇట్లా కొటేషన్స్ లాంటివి ఉన్నాయి బిట్లు వస్తున్నాయి న్యూస్ పేపర్స్ నుంచి. అది అర్థం చేసుకోండి నేను చెప్పేది. అది ఆన్సర్ ముఖ్యమని కాదు నేను చెప్తుంది, అట్లాంటి బిట్లు వస్తున్నాయి అని చెప్తున్నా. నెక్స్ట్, కింది వారిలో హైదరాబాద్ అనే తెలుగు వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు? సో ఇది ఏంటంటే మనకి టీఎస్పీఎస్కి సంబంధించిన ఎగ్జాము. సో కాబట్టి మనకి ఏపీకి సంబంధించిన ఎగ్జామ్ బిట్లే వస్తాయి, టీఎస్పీఎస్కి సంబంధించిన రావు. సో ఇది మాడపాటి రామచంద్రరావు అంట, మనకి టీఎస్పీఎస్కి సంబంధించి కాబట్టి హైదరాబాద్ అనే దాని గురించి అడిగాడు. సో మనకేంటంటే బిట్స్ ఎలా వస్తున్నాయని తెలుసుకోవడం కదా ప్రీవియస్ బిట్స్ నుంచి. నెక్స్ట్, తెలుగులో వర్తక స్వాతంత్ర్యం అనే పేరుతో చిన్న పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది? సో వర్తక స్వాతంత్ర్యం ఇది కూడా టీఎస్పీఎస్లో అడిగాడు. సో మనకేంటంటే కొన్ని టీఎస్పీఎస్లో బిట్లు కూడా ఇచ్చాడు, అంటే చూసుకుంటారు అన్నట్టుగా. సో దానికి ఆప్షన్ 2 అంట, ఆంధ్ర జనకేంద్ర సంఘం అంట. నెక్స్ట్, స్వరాజ్య అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు? చూడండి, ఇది గ్రూప్ 2 2011లో అడిగారు. సో ఇది 3-4 పేజెసే ఉన్నా నీకు న్యూస్ పేపర్స్ నుంచి బిట్టు పడుతుంది. 2019లో లేదట్టుంది, కానీ 2017లో 2 బిట్లు పడ్డాయి, 2011లో పడుతుంది. ఓకేనా? సో స్వరాజ్య అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు? 9. 4. సో స్వరాజ్య అనే పత్రికని టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నెక్స్ట్, ప్రథమ తెలుగు రాజకీయ వార్తా పత్రిక. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్ ఉందా? ఫస్ట్ సారీ ప్రథమ తెలుగు రాజకీయ వార్తాపత్రిక ఏదని అడిగాడు. సో ఫస్ట్ టైము రాజకీయ వార్తాపత్రిక 2 అంట. సో ఆంధ్ర ప్రకాశిక. సో ప్రథమ అన్నాడు, ప్రథమ ఆంధ్రాలో పత్రికగా విడవుతుంది. తెలుగు రాజకీయ పత్రిక అంటే ఆంధ్ర. సో ఆంధ్రాకి సంబంధించి అడుగుతున్నాడు కాబట్టి బిట్స్ ఇట్లా పడుతున్నాయి. నెక్స్ట్, కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు ఎవరు? సో కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు ఎవరు అని అడుగుతున్నారు. ముట్నూరు కృష్ణారావు, ఏపీ పార్థసారథి నాయుడు, కాసా సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య. సో సరైన సమాధానం మొదటి సంపాదకుడు దాసు నారాయణరావు కాగా రెండవ సంపాదకుడు ముట్నూరు కృష్ణారావు అంట. ఓకేనా? సో ఇక్కడ నీకు మొదటి సంపాదకుడు దాసు నారాయణరావు లేదట్టుంది, ముట్నూరు కృష్ణారావు అన్నట్టుంది. మరి అంటే ఇక్కడ మొదటి సంపాదకుడు అన్నట్టుగా ఇక్కడ కూడా చూడండి, అన్నీ చూడండి బిట్లు మొదటి అనే కీవర్డ్ కనిపిస్తుంది. మీరు ఒకసారి మీరు గమనించండి, నేను చెప్పింది మీరు ఎప్పుడు నమ్మొద్దు. బిట్స్ వస్తున్నాయా, నేను చెప్తే మీరు బిట్స్ చేయగలుగుతున్నారా, అది నాకు కావాలి. ఊరికే మాయమాటలు చెప్పడం, ఏదో చదువుకోండి, అవన్నీ మనకు పనికిరావు. నువ్వు బిట్టు చెయ్యాలి. నేను ఊరికి తిరిగి చెప్పుకుంటా వెళ్ళిపోతే, ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ మొదటిసారి అడుగుతున్నారు, లేదంటే ఇక్కడ ఇట్లాంటి ఇది టీఎస్పీఎస్ లేదా ఈ 2 వదిలేసేయండి, మిగతా చూడండి ఇట్లాంటివి అడుగుతున్నారు. స్పెషల్గా మద్రాసుకు సంబంధించి ఉండి మళ్ళీ ఆంధ్ర ఉద్యమానికి హెల్ప్ చేసింది ఇది, లేదంటే ఇట్లాంటి కొటేషన్స్ ఉన్నారు, డైలాగ్స్. సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగు వారి సంస్కృతి రక్షణ లేదు, అట్లాంటివి అడుగుతున్నారు. లేదంటే మొదటి సంపాదకుడు ఎవడని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, దాసు నారాయణరావు ఫస్ట్ సంపాదకుడు, తర్వాత ముట్నూరు కృష్ణారావు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్, 20వ శతాబ్ది తొలినాళ్ళలో ప్రముఖ తెలుగు వార్తాపత్రిక కృష్ణపత్రిక వ్యవస్థాపకులు మరియు తొలి సంపాదకులో ఒకరైన వారు ఎవరు? సో ఇదే కృష్ణపత్రిక గురించి 2 సార్లు అడిగారు. అంటే నీకేం అర్థం అవ్వాలి, కృష్ణపత్రిక ఇంపార్టెంట్ అని నీకు అర్థం అవ్వాలి. చూడండి, ఎన్టీఆర్ జూనియర్ రెసిడెంట్లో అడిగారు, మళ్ళీ శాంపుల్ టేకర్ అంట 2023లో అడిగారు. సో కృష్ణా పత్రిక ఇంపార్టెంట్ అని నీకు తెలియాలి. హిందూ పత్రిక నుంచి బిట్టు వచ్చింది కాబట్టి హిందూ పత్రిక గురించి నువ్వు చదవాలి. ఓకేనా? అది స్వరాజ్య పత్రిక గురించి నువ్వు చదవాలి. నెక్స్ట్, భారతదేశంలో మొదటి పత్రిక ఏదంటే ఇది ఇండియన్ ఇదిలే, బెంగాల్ గజెట్ కదా, బెంగాల్ గజెట్ కదా. ఇది మామూలుగా ఏంటంటే నీకు ఇండియన్ హిస్టరీలో వదిలే, వాడు న్యూస్ పేపర్స్ అనేకి ఇక్కడ ఇచ్చినట్టున్నాడు. సో ఇది బిట్లు ఎలా వస్తున్నాయి అంటే ఫస్ట్ సారి ఆ న్యూస్ పేపర్లో ఏదైనా ప్రచురితమైందా, లేదంటే పర్టికులర్ ఇక్కడ చూడండి డేట్తో సహా గుంటూరు నుంచి 19 జనవరి ప్రచురించిన వార్తాపత్రిక మొదటిగా ఆంధ్ర ఐక్యత కోసం పిలుపునిచ్చింది. అట్లాగా ఒక పెక్యులర్ థింగ్ని బట్టి బిట్లు అడుగుతున్నాడు న్యూస్ పేపర్కి సంబంధించి. ఓకేనా? సో పైన వస్తే కాకపోతే మీరు చదివి ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మనకేంటంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే మనకి ఈజీగానే ఉంటాయి. అంటే ఒకే న్యూస్ పేపర్ గురించి చెప్తాను, 1-2 న్యూస్ పేపర్ గురించి చెప్తాను, దాంట్లో నుంచి బిట్లు అడిగినప్పుడు మీకు ఈజీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి కూడా ఈజీగా ఉండగలగాలి బిట్టు. అట్లాగా మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను. ఓకేనా? అది సో ఇంకా బిట్స్లోకి వెళ్దామా. సో నేను కొన్ని బిట్స్ రాశాను. సో ఎట్లాగా ఏంటి అనేది చూద్దాం. సో 24 minutes అయినట్టుంది. ఎవరన్నా
మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి, ఓకేనా. ఎప్పుడైనా కానీ ఏ వీడియోలో కానీ మనకి చెప్పింది అవసరం లేదంటే మీరు స్కిప్ చేసుకొని క్లాస్ దగ్గరికి వచ్చేసేయండి. నేను ఏంటంటే బిట్స్ ఎలా వస్తున్నాయి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ చెప్దాం అనుకున్నా, టైం పట్టింది. సరే, బిట్స్ ఆ ఓరియంటెడ్లో మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ ప్రీవియస్ బిట్స్ ఎలాగైతే మీ దగ్గర అందరి దగ్గర ఆ బుక్ ఉందని అనుకుంటున్నాను. ఆ బుక్ మీరు ఒక సబ్జెక్టు ఈ చాప్టర్ ఈరోజు చదవాలి అంటే ముందు ప్రీవియస్ బిట్స్ చూడాలి. ముందు సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశాడు, ముందు ప్రీవియస్ బిట్స్ చూడాలి. తర్వాత చాప్టర్ ఎంత ఉంది, ఎక్కడెక్కడి నుంచి మీరు టైం ఉంటే ఆ ప్రీవియస్ బిట్స్ అన్ని దాంట్లో మార్క్ చేసుకోండి. మీరు చదివే బుక్లో ఆ ప్రీవియస్ బిట్స్ అన్ని ఆ ఇయర్ వేసుకుని అది మార్క్ చేసుకుని, నేను నోట్స్ రాసి చెప్పేటప్పుడు చెప్తున్నా కదా, అలాగని మీరు మార్క్ చేసుకుంటే మీకు ఎక్కడ చదవాలి అనేది మీకు అర్థమైపోద్ది అనమాట. రెడ్ పెన్తో ఇది గ్రూప్ 2 2019లో వచ్చింది, 17లో వచ్చింది, లేదంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వచ్చింది, అట్లాగని మీరు మార్క్ చేసుకుంటే బిట్స్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతున్నాయో అది ఎక్కువగా చదవండి. అది మీరు చేయాల్సింది. మిగతాయి కూడా చదవండి. మిగతా బిట్లు బయట నుంచి కూడా వస్తాయి. కాకపోతే బాగా కాన్సన్ట్రేషన్ చేసి మర్చిపోకుండా జాగ్రత్త పట్టుకోవాల్సింది ఆ బిట్లు అనమాట. అర్థమైందా? అది సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో చూడండి, బెస్ట్ ఎంసీక్యూస్ ఫర్ ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర. సో ఆంధ్ర ఉద్యమంలో పత్రికలు అనేవి ఎలా రోల్ అనేది ప్లేస్ ఉంది, ఎలాంటి రోల్ అనేది ఉందని చూస్తున్నాము. దాంట్లో ఈరోజు ఎంసీక్యూస్ చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ హిందూ పత్రిక గురించి చెప్పుకున్నాం కదా. సో చూడండి, ఆంధ్ర ప్రాంతంలో 1835 నాటికే కొన్ని పత్రికలు ఉన్నట్లు క్రింది వారిలో ఎవరు తన నిఘంటువులో పేర్కొన్నాడు. సో మనము న్యూస్ పేపర్స్ ఒక కొత్త పాశ్చాత్య సంస్కృతి అనేది, అంటే జాతీయోద్యమ ప్రభావం కానీ, లేదంటే కొత్త సాంస్కృతిక పునర్జీవనం కానీ మనకి తీసుకొచ్చాయి. ఈ జాగ్రత్తకి మనం వెనకబడిపోతున్నాం అని తీసుకొచ్చడానికి ఈ పత్రికలను యూజ్ చేయని అని చెప్పినప్పుడు, తెలుగు ప్రాంతంలో ఫస్ట్ టైము మనకి పత్రికలు 1885 నాటికే ఉన్నట్లుగా మనకి తన నిఘంటువులో పేర్కొంది ఎవరు అంటే జొన్నవిత్తుల గురునాథమా, ముట్నూరు కృష్ణారావు, కాసా సుబ్బారావు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనమాట. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, ఓకేనా. సో పత్రికలు అంటే ప్రెస్ అనుకోవచ్చు కదా, పి లేదంటే ఇక్కడ పి మామూలు పా అని కూడా అనుకోవచ్చు. పత్రికలు అనగానే ఫిలిప్, ఓకేనా. ఫస్ట్ సారి పత్రికలు అనగానే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, అది. సో నెక్స్ట్, బ్రౌన్ అంటే మనకి ఫస్ట్లో ఇంత వైట్గా ఉండేవి కాదుగా పేపర్లు, బాగా బ్రౌన్ కలర్లో డార్క్గా ఉండేవి. కాబట్టి ఫస్ట్ సారి పత్రికలు ఉన్నట్లు చెప్తున్నాను, బ్రౌన్ కలర్లో ఫిలిప్ పత్రికలు, అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్, గుంటూరు నుండి క్రింది వారిలో హిందూ పత్రికలో తెలుగు ప్రజల పరిస్థితిపై అనేక వ్యాసాలు రాసింది ఎవరు. సో మనం హిందూ పత్రిక గురించి చెప్పినప్పుడు మనం ముఖ్యంగా ఎవరి గురించి చెప్పాము, జొన్నవిత్తుల గురునాథం గారి గురించి చెప్పాము. ఈ జొన్నవిత్తుల గురునాథం గారు ఆంధ్ర యొక్క వెనుకబాటుతనంపై, ఓకేనా, అనేక వ్యాసాలు రాశారు. అని చెప్పుకున్నాం, ఓకేనా. సో జొన్నవిత్తుల గురునాథం. సో మిగతాయి కాదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ ఎక్కడ ఉంది. సో మనకి ఇది ఎక్కడ వచ్చిందంటే, యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ అనేది, యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ అనేది మనకి గుంటూరు దగ్గర ఉంది. దాంట్లో సభ్యుడే మనకి ఈ జొన్నవిత్తుల గురునాథం అనే ఆయన దాంట్లోని సభ్యుడే అని చెప్పుకున్నాం. సో దాంట్లోని సభ్యుడు హిందూ పత్రికలో తెలుగువారి వెనకబాటుతనంపై వ్యాసాలు రాశారు మరియు ఆంధ్రోద్యమ భావనకి బీజాలు వేశాడు లేదా అంకురార్పణ చేశాడు అని చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. కాబట్టి ఈ యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ అనేది గుంటూరులో ఉంది. అంటే మెయిన్గా మనకి జొన్నవిత్తులు ఆ గుంటూరులో దాని సభ్యుడు అనమాట, ఓకే. నెక్స్ట్, ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి ఆంధ్రాలో పత్రికలతో పాటు లండన్లో ప్రచురితమైన కింది పత్రిక ఆంధ్ర ఉద్యమాన్ని ఆశీర్వదించి
ఇది ఏ అంటే ఆంధ్ర ఉద్యమాన్ని ఆశీర్వదించని చెప్పవచ్చు. సో ఈ బిట్టు ప్రీవియస్ బిట్స్లో ఒక బిట్టు ఈ కింది ఏ మద్రాసు పత్రిక అంటే మద్రాసులో ప్రచురితమయ్యే పత్రిక ఆంధ్రాని అర్థమైందా, ఆంధ్రాని ఉద్యమానికి హెల్ప్ చేసింది లేదంటే దానికోసం ఉన్నది అన్నట్టుగా చెప్పాం కదా ప్రీవియస్ బిట్ ఒకటి. ఇదిగో చూడండి, ఇదిగో ఈ బిట్ ఆంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ప్రముఖ కథనాలు ప్రచురించింది ఒక మద్రాసు వార్తాపత్రిక. అట్లాగే ఇక్కడ చూడండి, ఇది సిమిలర్ అంటే ఆ కోవలోకి చెందిన బిట్ అనమాట ఇది. సో నేను న్యూస్ పేపర్స్ చెప్పినప్పుడు ఆంధ్ర ఉద్యమానికి ఆంధ్రులు పడుతున్న బాధలను వాటిని కళ్ళకు కట్టినట్లు చూపించిన పత్రిక ఏంటంటే మనకు ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక, దేశాభిమాని, దేశాభిమాని తర్వాత దేశమాత, దర్బారు, ఇట్లాంటివన్నీ అనమాట. వీటితో పాటు ఓకేనా, వీటితో పాటు మనకి హిందుస్థాన్ రివ్యూ మరియు మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా, మరియు రివ్యూ ఆఫ్ రివ్యూ అనేది మనకి రివ్యూ అనేది లండన్ నుంచి, ఫ్రమ్ లండన్. సో లండన్ నుంచి వెలువడుతున్న ఈ రివ్యూ ఆఫ్ రివ్యూ అనేది కూడా మనకి దీన్ని ఆశీర్వదించింది, అంటే దానికి అనుకూలంగా వ్యాసాలు కానీ ఏమన్నా చెప్పింది అని మనకు అర్థం అనమాట. సో మీకు ఒక్కసారి చూడండి, లండన్ నుంచి ప్రచురితమైంది అని చెప్తున్నాడు కాబట్టి లండన్ నుంచి ప్రచురితమైతే హిందుస్థాన్ రివ్యూ అంటే హిందుస్థాన్ అంటే ఆంధ్ర గురించి అక్కడ లండన్లో ప్రచురితం చేస్తాడా, చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మోడర్న్ రివ్యూ ఆఫ్ కలకత్తా ఒక ప్లేస్ గురించి చేస్తాడా, ఇది చేయదు ఖచ్చితంగా. ఆల్ ది అబోవ్ కాదు, రివ్యూ ఆఫ్ రివ్యూస్ అనమాట. ఓకేనా, రివ్యూ ఆఫ్ రివ్యూస్ ఇది లండన్ నుండి ప్రచురితమైందనమాట, హిందుస్థాన్ రివ్యూ కాదు. ఇవి ఇండియాలో ఉండి మనకి ఆంధ్ర ఉద్యమానికి పలికినాయి అనమాట, ఆంధ్ర ఉద్యమానికి ఆశీర్వదించినాయి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 1911లో ఈ క్రింది ఏ పత్రిక ఆంధ్రలో వెనుకబాటుతనం గురించి వరుసగా 6 వ్యాసాలు రాసిందంట. సో వరుసగా 6 వ్యాసాలు అంటే నీకు గుర్తు రావాల్సింది మనకి హిందూ పత్రిక అనమాట. వరుసగా 6 వ్యాసాలని ప్రచురించిందనమాట. 6 వ్యాసాలు అనగానే హిందూ 1 2 3 4 5 5 అక్షరాలనే, కాకపోతే 6 వ్యాసాలు రాశారనమాట. ఓకేనా. నెక్స్ట్ 1911 ఏప్రిల్ 15 ఏ పత్రికలో తెలుగువారు వెనకబడిన వారా అనే శీర్షిక ఏ దినపత్రికలో ప్రచురితమైంది. సో ఇది మనకి హిందూ పత్రికలో వచ్చిందనమాట. సో ఈ బిట్ ఎలాగా రాశాను అంటే ఇక్కడ చూడండి, కొటేషన్ స్టైల్లో సొంత ప్రభుత్వం ఉంటే తప్ప తెలుగువారికి సంస్కృతి రక్షణ లేదు అని ఏ పత్రిక వ్యాఖ్యానించింది. ఈ స్టైల్లో ఈ బిట్ని తయారు చేసాం. ఇది తెలుగువారు వెనకబడిన వారా అనేది. ఓకేనా, అది సింధు పత్రిక. దానికి కూడా ఆన్సర్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో అర్హత గలవారు మద్రాసు వంటి పెద్ద రాష్ట్రంలో ఉంటూ పనిచేయాల్సి వస్తుందని సూచిస్తూ ఏ పేరుతో 1912 ఆగస్టు 29 హిందూ పత్రికలో ఒక లేఖ ప్రచురితమైంది అంట. ఆంధ్రుల దుస్థితి, విశ్వామిత్ర, తెలుగువాడు వెనకబడిన వారా. సో తెలుగు వాళ్ళు వెనకబడిన వారా అనేది మనకి తెలుగు వాళ్ళ వెనకబడితనం గురించి చెప్పింది. దాంట్లో ఏంది, సివిల్ సర్వీసెస్లో మనకి ఆంధ్రేతరులు 56 మంది, ఆంధ్రులు 8 మంది, మనకు జ్యుడిషియల్ సర్వీసెస్లో మనకి 19 మంది ఆంధ్రేతరులు, 0 ఆంధ్రులు ఉన్నారు. ఓకేనా, ఇది చెప్పింది. విశ్వామిత్ర కాదు, ఆంధ్రుల దుస్థితి కాదు, విశ్వామిత్ర అన్నమాట ఆన్సర్. ఈ విశ్వామిత్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు వీటిలో సివిల్ సర్వీస్లో కానీ వీటిలో ఎవరు లేరు కాబట్టి ఇంకా హై క్యాడర్లో ఓన్లీ బయట వాళ్ళే ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉండరు అన్నట్టుగా ఈ విశ్వామిత్ర శీర్షికలో మనకి తెలియజెప్పారనమాట. ఓకేనా, కాబట్టి ఆన్సర్ విశ్వామిత్ర. ఓకేనా, ఇవి మనకి ఎంసీక్యూస్ అనమాట. అర్థమైనవి అనుకుంటాను. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకొన్ని న్యూస్ పేపర్ గురించి చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ మనకి కృష్ణా పత్రిక అవే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం అంటే కృష్ణా పత్రిక కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్ బిట్లో చూసినా ఒక 2 బిట్స్ దాకా కృష్ణా పత్రిక నుంచి వచ్చినాయి కాబట్టి కృష్ణా పత్రిక కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, కృష్ణా పత్రిక కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అది ఈరోజు క్లాసు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.